ఏమన్నారో నాకు తెలియదు. ఆయన దాన్ని తగ్గించేసి సేతు బంధు కింద, సేతు బంధు అంటే మామూలుగా అక్కడ కూడా ఇచ్చారు, రెడ్డిపాలెం దగ్గర కూడా ఇచ్చారు, ఇక్కడ ఢిల్లీ దగ్గర కూడా ఇచ్చారు. 100 కోట్ల లోపే ఇస్తారు, పైన ఇవ్వరు. దట్ ఇస్ ద రూల్. దీనితో ఇస్తాడు 100 కోట్ల లోపల పని అయిపోతున్నారు. దాన్ని శాంక్షన్ చేసుకున్నారు. అప్పుడే చెప్పాం మేము, అఖిల పక్షం కూడా మమ్మల్ని తీసినప్పుడు చెప్పాం, ఇది కరెక్ట్ కాదు. 100 కోట్లతో ఏదో సేతు బంధు కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మీరు తీసుకురండి, కానీ కనవా చోట్ల వేసుకోండి. కానీ ఇలాంటి పెద్ద సెంటర్లో అది వేయటం తప్పు అనేది చాలా స్పష్టంగా నేను కూడా చెప్పాను, మా పార్టీ మీటింగ్లో కూడా చెప్పాను, మీరు చూసే ఉంటారు. అయినా లెక్క చేయలేదు. డ్యామ్ మాకు పవర్ ఉంది, మేము అధికారంలో ఉన్నాం అన్నారు. మొదలెట్టారు, పడగొట్టే ముందు ఏం చేయాలి? అటు 12 అడుగులు, ఇటు 12 అడుగులు సర్వీస్ రోడ్డు వేయాలి. సర్వీస్ రోడ్డు వేయాలంటే ఏం చేయాలి? పక్కన ఉన్న షాపులు తొలగించాలంటే ఏం చేయాలి? వాళ్ళతో నెగోషియేట్ చేయాలి. తెల్లారిపాటికి వెళ్ళి రౌడీలాగా బెదిరిచేస్తారా? వాళ్ళు నెగోషియేట్ చేయాలి, వాళ్ళ ఫెయిర్ కాంపెన్సేషన్ ఇవ్వాలి, అంతేగా సెటిల్మెంట్ చేయాలి, రీసెటిల్మెంట్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాతే ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలి. 2013లో ఒక యాక్ట్ వచ్చింది, లిక్విడేషన్ యాక్ట్. దాన్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే ఒప్పుకో. కానీ ఇది ఫాలో కాల. 97 కోట్లతోనో 100 కోట్ల లోపుతో చేసేయాలని నిర్ణయించుకున్నారు. అది ఒక తప్పు నిర్ణయం. ఆ నిర్ణయానికి ఇవాళ పెమ్మసాని గారు సమాధానం చెప్పాలి అని అడుగుతా ఉన్నా. అహంతో మాకు చేసినటువంటి పని. అధికారం ఉంది, డబ్బు ఉంది, కేంద్ర మంత్రిని అని అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అహం మాత్రమే ఉంది. విజన్ అంతకంటే లేదు. చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటారు కదా, విజన్తో పెట్టే ఇది నాకు అర్థం కాలేదు. సర్వనాశనం చేసే కార్యక్రమానికి ఇవాళ పెమ్మసాని అనేటటువంటి ఒక కేంద్ర మంత్రి, పార్లమెంటు సభ్యులు వారు దీన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన ఇంట్రెస్ట్ అయితే కదా నాకు తెలియదు. తెలివి తక్కువతనం అన్నాం. డబ్బు ఉంది, అధికారం ఉంది, అర్ధంతరంగా కేంద్రంలో మంత్రి అయ్యా